ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మన ఆశ్వీజ మాసంలో మరి రేపు సోమవారం నుంచి కూడా నవరాత్రులు ప్రారంభం. శరన్నవరాత్రులు అమ్మవారికి ప్రీతి అయినటువంటి రోజులు. ఈ రోజుల్లో మనం జపం చేసినా, పూజ చేసినా, దానం చేసినా, ఏది చేసినప్పటికీ కూడా అమ్మవారి సంబంధమైనది ఏది చేసినా కూడా అది సహస్ర గుణితం 1000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి తప్పనిసరిగా అమ్మవారిని ఆరాధించండి. అమ్మవారి అనుగ్రహంతో అన్నింటా విజయాన్ని సాధించండి. ఇంకా మరి ముఖ్యమైన విషయం ఏంటి అంటే అమావాస్య మనకు ఆదివారం. ఇటువంటి అవకాశం మళ్ళీ ఎప్పుడో కానీ రాదు. ఈరోజు మన పితృదేవతలు ఎదురు చూస్తూ ఉంటారట. మనం నదికి వెళ్ళి వాళ్ళకి తిలోదకాన్ని ఇచ్చి వాళ్ళని ఆ రోజు కనుక మనం పూజించినట్లయితే వాళ్ళు ఎంతో నృత్యం చేస్తారు, సంతోషాన్ని పొందుతారు మొట్టమొదట, తర్వాత నృత్యాన్ని చేస్తారు, తర్వాత గానాన్ని చేస్తారు. ఎంతో ఆనందాన్ని పొంది మన యొక్క వంశం యొక్క అభివృద్ధి కోసం ఏమి చేయాలి అని వారు ఆలోచించి వంశాభివృద్ధికి తగినటువంటి ఆశీస్సులు మనకు అందచేసేటువంటి మహాపర్వదినం మహాలయ అమావాస్య ఆదివారం. అంచేత మనం దాన్ని కూడా తప్పనిసరిగా మనం సద్వినియోగం చేసుకుని పితృదేవతల్ని పూజించండి, తరించండి. అంచేత ఈ వారం మనం గ్రహాల యొక్క పరిస్థితిని బట్టి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి 21 సెప్టెంబర్ 21, 2025 నుంచి 27 సెప్టెంబర్ 2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులు అనుసరించి మనం తప్పనిసరిగా రాశి ఫలాలు తెలుసుకుందాం. మీనరాశి. ఈ మీనరాశి వారికి మనం చూసినట్లయితే తప్పనిసరిగా ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. చంద్రుడు షష్ఠ, సప్తమ, అష్టమ, నవమ స్థానాల్లో సంచారం. వార ప్రారంభం అంతా కూడా వారపు మధ్య వరకు కూడా అనుకూలమైన వాతావరణం కనబడుతోంది. అంతేకాకుండా మీ యొక్క క్యాలిక్యులేషన్స్ కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. నూతనమైనటువంటి ప్రయత్నాల్లో ముందుకు పెడతారు. ఆర్థికంగా కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో ఖర్చు ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఏమన్నా పక్కన పెట్టి ధైర్యంతో ముందుకు వెళ్ళగలుగుతారు. వార ప్రారంభం వారం మధ్యలో విజయం సాధించగలుగుతారు. వారాంతం అకాల భోజనము, ఇండైజెషన్ ట్రబుల్స్, చిన్న చిన్న సమస్యలు వారాంతంలో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి నూతనమైనటువంటి ప్రయత్నాలు కాస్త వాయిదా పడతాయి. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు వాయిదా పడతాయి. సామాన్యమైన పనులకు ఏ విధమైన ఇబ్బందులు మీకు ఉండవు. ఆర్థికంగా కొంచెం ఎక్కువ అంటే పూర్వం వచ్చేంత ఆదాయం అయితే రాదు, సర్దుబాట్లు అయితే జరుగుతాయి. రాజకీయ పరంగా పెద్దగా ఎక్కువ ప్రయోజనం కనపట్టలేదు. వృత్తుల పరంగా మనం చూస్తే అవకాశాలు వార ప్రారంభం వారం మధ్యలో వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపార పరంగా ఆర్థిక డెవలప్మెంట్స్ సోమవారం నుండి గురువారం వరకు ఆర్థిక డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, లోహ, యంత్ర, వాహన, చేతివృత్తి పనివారు, కార్మికులకి, సంచార వ్యాపారస్తులకి సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉంటాయి. వారాంతం మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. సంఖ్యల్లో 6, అలాగే రంగుల్లో ఎరుపు రంగు వాడండి. ఆరాధనలో ఎక్కువగా మీరు శివారాధన, రాస్యాధిపతి గురుడు కాబట్టి గురువార నియమం పెట్టుకుంటూ రావి చెట్టు ఉంటే ప్రదక్షిణం చేయండి. గురువార నియమం పెట్టుకుని శివాలయానికి వెళుతూ ఉండండి. ఓం నమ శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని చెయ్యండి. శనగల దానం చేయండి. సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు. స్వస్తి.